వీడియోని క్రియేట్ చేసుకునే ముందు డెమోని చూసే ముందు చిన్న ఇన్ఫర్మేషన్. ఇదే వీడియోని ముందుగానే క్రియేట్ చేసి ఫుల్ డెమోని మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు కూడా డెమో చూపిస్తాను కానీ కాపీరైట్ ప్రాబ్లం రాకుండా ఒక 5 సెకండ్స్ వినిపించిన తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇదే వీడియోలో నేను మీకు కైనమాస్టర్ గురించి కూడా చెప్తాను కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ అయితే డెమో చూడండి. బర్త్డే వస్తుంది, ఏం గిఫ్ట్ ఇస్తున్నావురా? తాజ్ మహల్ కట్టించేంత గొప్పని కాదు కానీ నా గుండెల చిన్న గుడి కట్టే పిచ్చి ప్రేమ విష్ యూ హ్యాపీ బర్త్డే నా బంగారం. అందమైన డెమో చూశారు, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేను వాడిన అన్ని ఫైల్స్ని మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నేను వాడుతున్న కైనమాస్టర్ చాలా బాగుంది, చాలామందికి ఇచ్చారు, అందరూ కూడా బాగుంది అంటున్నారు, అందరికీ పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, వెళ్ళి చూడండి. గడిచిన 10 రోజుల్లో అయితే మీకు దొరుకుతుంది, లింక్ అయితే వెళ్ళి చూడొచ్చు. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంటుంది. ఓకే, ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైనమాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, టాప్లో ఇంపోర్ట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. ఓకే అడుగుతుంది, ఓకే చేయండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ అవుతుంది. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో ప్రాజెక్ట్ DEC 6 అని ఉంటుంది. అది క్లిక్ చేసే ముందు, ప్రాజెక్ట్ December 6ని క్లిక్ చేసే ముందు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకొని, లేకపోతే ఎఫెక్ట్స్ డౌన్లోడ్ అవ్వు. క్లిక్ చేశాను, ఇంపోర్ట్ అవుతుంది. ఎఫెక్ట్స్ అని డౌన్లోడ్ అయితే ఇంటర్నెట్ ఆన్లో ఉంటుంది కాబట్టి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఫొటోస్ ఉంటాయి. ఈ ఫొటోస్ని మీ ఫొటోస్తో రీప్లేస్ చేసుకోవాలి, ఆ తర్వాత ఎఫెక్ట్స్ పెట్టుకోవాలి, అది కూడా చెప్తాను. ముందు ఫోటోలు రీప్లేస్మెంట్ ఎలా చూద్దాం. ఫోటోని క్లిక్ చేయడం, రీప్లేస్ క్లిక్ చేయడం, మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని క్లిక్ చేయండి. చూడండి, రీప్లేస్ అయిపోయింది. ఇంకొక ఫోటో రీప్లేసు, ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నట్టు ఈ ఫొటోస్ని రీప్లేస్ క్లిక్ చేయడం, మన మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఎవరు ఫోటోలు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ ఇలా క్లిక్ చేయడం. ఇలా కంప్లీట్గా మీ దగ్గర ఉన్న ఫొటోస్ మొత్తాన్ని ఏం చేస్తారంటే రీప్లేస్ చేసేయండి. ఇలా నేను రీప్లేస్ చేస్తున్నాను, మీకు స్క్రీన్ పైన కనపడుతూనే ఉంటుంది. ఇలా కంప్లీట్గా రీప్లేస్మెంట్ చేసేయండి. ఓకే, ఇలా రీప్లేస్మెంట్ అయిపోయింది. ఫొటోస్ మొత్తం రీప్లేస్ చేశారు. ఫస్ట్ ఫోటో దగ్గరకు వచ్చేయండి, ఎఫెక్ట్స్ పెడదాం. చిన్న రిక్వెస్ట్ అందరికీ, ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఒకే ఒక్క లైక్. మీరు కొత్త వాళ్ళు అయితే ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కావాలంటే మీకు వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టిన అందరికంటే ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీకు పాసిబుల్ అయితే ఒక చిన్న కామెంట్ సూపర్ అని నేసని పెట్టి ఛానల్కి సపోర్ట్గా ఉండండి. ఇప్పుడు ఎఫెక్ట్స్ పెట్టుకుందాం. ఫస్ట్ ఫోటోని క్లిక్ చేశాను. క్లిప్ గ్రాఫిక్స్, ఇక్కడ మీకు కనపడుతున్న ఎఫెక్ట్స్ అన్నీ కూడా మీకు డౌన్లోడ్ అయితే ఎక్కడి నుంచి వస్తాయంటే మీరు ప్రాజెక్ట్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్లో పెట్టుకుంటారు కదా, అప్పుడు నేను వాడిని మొత్తం మీకు డౌన్లోడ్ అవుతాయి. ఇందులో 16 అని ఉంటుంది, 8వ నెంబర్ పెట్టండి. రెండో ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. మళ్ళీ ఇందులో సేమ్ 16లో 8వ నెంబర్. మళ్ళీ మూడో ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ క్లిక్ చేయండి. ఇందులో మీకు స్వీట్ లీవ్స్ అని వస్తుంది కదా, ఇది క్లిక్ చేసి 5వ నెంబర్ పెట్టండి. ఇలా పెట్టేసేయండి. తర్వాత ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి. కిందకి వెళ్తే ఇన్ని యానిమేషన్ అని ఉంటుంది, ఇది కూడా మీకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్నప్పుడే వస్తుంది. 14వ నెంబర్ పెట్టండి, కొంచెం వెనక్కి జరపండి ఎల్లో లైన్ని. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి, 16లోకి రండి, 8వ నెంబర్ పెట్టండి. మళ్ళీ ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్, కిందకి వెళ్తే మీకు స్వీట్ లీవ్స్ అని ఉంటుంది, ఇందులో మీరు 5వ నెంబర్ పెట్టండి. ఇలా ఓకే, ఫస్ట్ ఫొటోస్కి అయిపోయింది. ఫస్ట్ 6 ఫోటోలకి ఎఫెక్ట్స్ పెట్టేస్తాం, లాస్ట్ 3 ఫోటోలకి పెట్టాలి. లాస్ట్ నుంచి 3వ ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్లోకి వచ్చేయండి, కిందకి వెళ్ళండి, 16 అని ఉంటుంది, ఇందులో 8వ నెంబర్ పెట్టండి. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి, ఇందులో 16 అని ఉంటుంది, 8వ నెంబర్ పెట్టండి. ఇంకొక ఫోటోని క్లిక్ చేయండి, క్లిప్ గ్రాఫిక్స్ని క్లిక్ చేయండి, 16లో 8వ నెంబర్ పెట్టండి. ఇప్పుడు ఫస్ట్కి వచ్చేయండి, డైరెక్ట్గా లేయర్ క్లిక్ చేయండి, మీడియాని క్లిక్ చేయండి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన లిరికల్ వీడియోని ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పైకి పెట్టి కొంచెం పెద్దగా డ్రాగ్ చేసుకొని ఇలా మిడిల్లోకి కరెక్ట్ ప్లేస్లోకి లిరిక్స్ని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అంటే కరెక్ట్గా మిడిల్లోకి ఉంటే బాగుంటుంది. కొంచెం కిందకి పైకి అడ్జస్ట్, ఇలా రైట్, బాగుంది. ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. ఈ బ్లాక్ ఇమేజ్ లాస్ట్కి వచ్చి లిరికల్ వీడియోని క్లిక్ చేసి సిజర్ సింబల్ స్ప్లిట్ అని ఉంటుంది, క్లిక్ చేయండి. సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్తే ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ని క్లిక్ చేసి డిలీట్ చేయండి. డిలీట్ అయిపోయింది కదా. సో ఇక్కడ నుంచి మనకి ఎఫెక్ట్ బీట్ మార్క్ సింక్ అవుతుంది ఇలా. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రావాలి. లేయర్ క్లిక్ చేయాలి, మీడియాని క్లిక్ చేయాలి. మీరు ఏ ఫోల్డర్లోకి అయితే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెట్ వీడియో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి.
ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేయండి, కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీను, పక్కన వైట్ బాక్స్, ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్తే బ్లెండింగు, స్క్రీను. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయింది. ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి ప్లే చేసి ఫుల్ వీడియోని వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికైతే చాలా బాగుంది. ఇప్పుడు మనం ఈ వీడియోని సేవ్ చేసుకుందాం. పైన షేర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి 1080లో 30 ఫ్రేమ్స్, బిట్రేట్ మాత్రం 15 mbps, సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి ఎడిటింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.